కార్తీక మాసం వచ్చేసింది కదండి. దీపాలు, ధూపాలు, నైవేద్యాలు, తలస్నానాలు, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. మీలో ఎంతమంది సముద్ర స్నానం, నదీ స్నానం చేసేసారు, దీపదానం చేసేసారు? ఈ వీడియో అయితే నా సముద్ర స్నానం గురించి, కార్తీక మాసంలో ఎలా ఉంటుందో గురించి అనుకుంటున్నారు కదా. కాదండి. ఫస్ట్ థింగ్, ఒక 40% సముద్ర స్నానం అయితే కనుక 60% మాత్రం మన కస్టమర్స్ అనేది ఆర్డర్ చేశారండి. ప్రాన్ పికిల్ హోల్సేల్గా 15 kgs కావాలి అన్నారు. సో అందుకని నేనేం చేశానంటే, ఇక వీళ్ళు ఇంతగా నన్ను నమ్మి 15 kgs ఆఫ్ ఆర్డర్ నాకు చెన్నై నుంచి ఇచ్చారు. చెన్నైలో ఆల్రెడీ బీచ్ ఉంది, బట్ అక్కడ కాకుండా నన్ను నమ్మి ఇస్తున్నారు. వీళ్ళు నేను ఏదో ఒకటి చేయాలి అన్నట్లుగా మొత్తం కూడా జెన్యూన్గా నేను చేయాలి. వీళ్ళని కాదండి, మన ఇల్లు హర్విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో దొరికే ప్రతి ఐటెం కూడా జెన్యూన్గానే ఉంటుందండి. అలా అందుకని తొందరగా లైక్ ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం కలపకుండా ఉంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారండి. కానీ బయట ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఇలా కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కలిపిన వాళ్ళకి ఈ టేస్ట్ అనేది అర్థం కాదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది తెలుస్తూనే ఉంటుందన్నమాట. మనం వాడే ప్రొడక్ట్స్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయండి. రిపీటెడ్గా నాకు ఆర్డర్స్ అనేది, కస్టమర్స్ అనేది నాకు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను, బిజీగా ఉన్నాను మీ అందరి యొక్క సపోర్ట్తో, ఆర్డర్స్తో. సో మీరందరూ కూడా బాగుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బిజీగా ఉండండి, లైఫ్ని హ్యాపీగా లివ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హర్విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. అండ్ వెల్కమ్ టు అవర్ ఇల్లు హర్విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్. ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ. సో మన దగ్గర స్వీట్స్, కారపళ్ళు, పచ్చళ్ళు, స్నాక్స్ ఇవే కాకుండా నాన్ వెజ్ పికిల్స్ కూడా జెన్యూన్గా వస్తున్నాయండి. ఎలా అనుకుంటున్నారా? నాకు కావాలి, నేను చేయాలి అనుకుంటే నాకు గుంటూరులోని చెరువు యొక్క రొయ్యలు కానీ చేపలు కానీ దొరుకుతాయండి. కానీ అలా కాకుండా నేను 2 hours అనేది జర్నీ చేసుకొని మరి ఇక్కడికి వచ్చి మీ అందరికీ మంచి టేస్ట్ని అందివ్వాలి అన్నట్లుగా, న్యాచురల్ ఫుడ్ని మీ అందరికి పరిచయం చేయాలి అన్నట్లుగా నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చెరువుల్లో అవి పెరగడానికి కెమికల్స్ అని ఏయో క్లోరిన్ అని అలా కలుపుతారంట. అవి హెల్త్కి అస్సలు మంచిది కాదండి. క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అసలుకి మన ఫుడ్ తింటుందే అంతంత మాత్రంగా తింటున్నాం. లైక్ ఎలా అంటే ప్రతిదీ పట్టుకున్నా ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రేజ్ అవుతూనే ఉన్నాయి. బట్ ఇలా న్యాచురల్ ఫుడ్ ఐటమ్ దొరికినప్పుడు ఎందుకు ఆ ఛాన్స్ని మిస్ చేసుకోవాలి చెప్పండి. అందుకని నేనైతే కనుక మా చీరాలకున్న బీచ్కి వచ్చేసానండి. ఇక్కడైతే కనుక మీకు రొయ్యలు, చేపలు, రకరకాల రంగు చేపలు దొరుకుతాయండి. పీతలు అండ్ ఇంకా చందవాలు, రేగండి, పొచ్చ, ఇవి ఏంటింటో దొరుకుతాయి. నాకు అయితే అవన్నీ తెలియదండి. ఇక్కడైతే నాకైతే మాత్రం బొచ్చి చేపలు, రేగండి అండ్ ప్రాన్స్ తీసుకెళ్ళాను అనమాట. చందవాలు కూడా తీసుకెళ్ళానండి ఇంట్లో కూరకి. ఇక తర్వాత ఇక రొయ్యలు అవన్నీ కూడా నేను పాటలో కొనేసుకున్నానండి. ఆల్మోస్ట్ నేను 30 kgs ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. అలా అయితేనే మనకి 15 kgs ఆఫ్ ప్రాన్స్ వస్తాయి. ఇంకా హోల్సేల్ రేట్ కదా అని చెప్పినట్లు నేను తీసేసుకున్నాను అనమాట. మీకు మంచి రేటే ఇస్తారండి. కానీ పికిల్స్కి అయితే కనుక ఇక్కడ నీకు చిన్న టిప్ చెప్తానండి. స్మాల్వి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజ్ తీసుకుంటే మీకు పికిల్ సైజ్ అనేది టేస్ట్ బాగుంటుంది. చాలా మంది ఇప్పుడు చిన్న రొయ్యలు అంటే చిట్టు రొయ్యలు ఉంటాయి చూసారా, మనం గోంగూరలో వేసుకుంటామే, ఆ రొయ్యలతో అడుగుతున్నారు. అవి కూడా టేస్ట్ భలే ఉంటాయిలేండి. ముక్క తగులుతుంది ముద్దకి కూడా. ఇక నేనైతే కనుక 30 kgs ఆఫ్ ప్రాన్స్ అనేది నేను ఒక పెద్ద పాటలో కొనేసాను. ఇదిగోండి, చాలా బడ్జెటే పడిందండి నాకైతే మాత్రం. ఆ సైజ్ మాత్రం సూపర్గా ఉంది. క్లీనింగ్ కానీ సైజ్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా అనిపించాయి అనమాట. ఇక ఆ తర్వాత అక్కడ పాడుకొని ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడే అంటే లైక్ పాట ఒక చోట ఉంటుంది, జాలర్లు వాళ్ళ వైఫ్స్ అనేవాళ్ళు పక్కన ఇంకో చోట అమ్ముకుంటూ ఉంటారు అనమాట. హోల్సేల్గా కొని కేజీకి ఒక 50 రూపాయలు 30 రూపాయలు వేసుకొని ఇక్కడ కుప్పలు పోసుకొని అమ్ముకుంటారు. ఇవి మనకి రిటైల్గా అంటే మనకి ఇంట్లో కేజీ కావాలి, 2 kgs కావాలి అనుకుంటే ఇక్కడ కొంటే బెస్ట్ అండి. ఇది ఎవ్రీడే ఉంటుందన్నమాట. అలా నేను కొనేసుకొని చక్కగా క్లీన్ చేయించేసుకుంటున్నానండి. నిజం చెప్తున్నా, లిటరల్లీ నాకు డే అంతా అయిపోయిందండి. ఎట్లా అంటే 2 hours జర్నీ పట్టింది కదా, అక్కడ నా 1 hour పట్టిందండి. క్లీనింగ్కి 2.5 hours పట్టిందండి. అన్ని రొయ్యలు మనం క్లీన్ చేయాలి అంటే నీట్గా తప్పదు కదా అన్నట్లుగా అనమాట. దగ్గరుండి ప్రతిదీ కూడా నరాలన్నీ తీయించి దగ్గరుండి చేయించానండి. కానీ అక్కడక్కడ అనేది ఒక్కడొకటి నాకు తగులుతూనే వచ్చింది. ఇక అవన్నీ మీకు చూపించేస్తాను కదా. చాలా రకరకాల డిఫరెంట్ పెద్ద రొయ్యలు, పెద్ద చేపలు, చాలా బాగుంటుంది. ఏదైనా ఎంత ఉన్నా మన పుట్టింటికి వెళ్ళినప్పుడు లైక్ ఇలా పుట్టిన ఊరికి వెళ్ళినప్పుడు
అయిపోయినప్పుడు ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసమే వేరండి. ఇక అక్కడికి వెళ్ళి ఇంకా కొనేసుకొని తెచ్చేసుకొని ఇంట్లోకి వచ్చి చక్కగా అన్ని గ్రేడింగ్ చేసేసానండి. చిన్న చిన్న రొయ్యలు కొంచెం, అంటే మనకి కుప్పల్లో ఏంటంటే అన్ని పెద్దవే రావండి, కొంచెం చిన్న చిన్నవి కూడా వస్తాయి అనమాట. ఆ గ్రేడింగ్ చేసేసుకొని ఇలా నీట్గా అన్ని 4-5 టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. చక్కగా ఉప్పు పసుపు వేసేసుకొని నేను నీట్గా వాష్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఎలా చేస్తున్నానో మొత్తం కూడా వీడియో తీసేది పెట్టట్లేదండి, ఎందుకంటే నేను వర్క్లో ఉన్నప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరూ ఉండరండి, అందరం కూడా వర్క్లో ఉంటాం కదా. ఇక దాని మీద ఫోకస్ చేస్తే నేను చేయలేను అన్నట్లుగా. ఇక్కడ చూసారా నిమ్మకాయలు వాళ్ళని ఎంత మోసం చేశారో. నేను వస్తూ దాదాపు 500 రూపాయలు పెట్టి నిమ్మకాయలు కొనుక్కొచ్చానండి. దాంట్లో దాదాపు 20 కాయలు 30 కాయల దాకా నిమ్మకాయలు కుళ్ళిపోయినాయి అనమాట. ఇంకా గరం మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి ఇంట్లో వాడే పసుపు, నేను చాలా మంది నాకు ఆర్డర్ చేశారు, 3 కేజీస్ ఆఫ్ పసుపు ఒకళ్ళు ఆర్డర్ చేశారు. అందుకని వాళ్ళ కోసం అని పసుపు కొమ్మలు తెచ్చి కడిగి ఎండ పెట్టేశారనమాట. ఇక మిషన్కి తీసుకెళ్తున్నాను. ఇలా మన దగ్గర ప్రతిదీ పసుపు కానివ్వండి, కారం కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, గరం మసాలా కానివ్వండి, ఏదైనా సరేనండి అన్నీ కూడా ఇంట్లోవే హోమ్ మేడ్ తయారు చేస్తానండి. మనం స్నాక్స్కైనా స్వీట్స్కైనా వాడే ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్. మనం పచ్చళ్ళకైతే శనగ నూనె వాడతామండి. చాలా మంది అంటున్నారు శనగ నూనె వాడి ఇంత జెన్యూన్గా వాడితే అసలు మీకు ఏం మిగులుతుంది, ఎంత లాభం వస్తుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నారు. ఏమానండి మీ సంగతి నాకెందుకు, నా వరకు అయితే నేను నా కస్టమర్స్కి నేను ఎలా తింటున్నానో అలానే ఇవ్వాలి. మీరు వచ్చినప్పుడు నేను తింటాను, అలానే చూపిస్తాను. అందుకని నేనైతే కనుక నేను ఇంట్లో శనగ నూనెతోనే వాడతానండి నాన్ వెజ్ పచ్చళ్ళకి. అప్పుడే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకని నేను మీ అందరికీ కూడా శనగ నూనె వాడుతున్నాను. ఎవరైనా సరే కస్టమర్ నాకు శనగ నూనె వద్దంటే మాకు ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక వాళ్ళ వరకు రిఫైన్డ్ ఆయిల్స్ వరకు కస్టమైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే చేస్తానండి. సో చూసారా, ఇంకా అట్లా ఇట్లా మాట్లాడుకుంటూనే చూపిస్తూనే మీకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. సో నచ్చిందా ఈ వీడియో? మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా? అట్లా స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. సో తప్పకుండా మన దగ్గర ఉన్న రాగి చక్రాలు, జొన్న చక్రాలు, డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు, సజ్జ బూరెలు, నేతి అరిసెలు, కజ్జికాయలు, గవ్వలు, బూందీ లడ్డు అండ్ మినప చక్రాలు, ఇలాంటివన్నీ కూడా ట్రై చేయండి. కారపుళ్ళు వచ్చేసరికి అవిసె గింజల కారం అండ్ పప్పుల పొడి, మునగాకు కారం, కరివేపాకు కారం బల్క్ అంటే బల్క్లో వెళ్ళిపోతున్నాయి. ఇంకా పచ్చళ్ళు అంటే వంకాయ, దొండకాయ, కాకరకాయ, టమాటా, గోంగూర, నిమ్మకాయ అండ్ మామిడికాయ, ఇలా చింతకాయ, ఇలా రకరకాల వేసి పచ్చళ్ళు అండి. నాన్ వెజ్ పికిల్స్ అంటే మీకు తెలిసిన విషయమే, చికెన్, మటన్, ప్రాన్. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలని తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. జెన్యూనిటీని తప్పకుండా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్